కొంపలేని గుప్పయా ఇప్పుడు. లేకపోతే ఏంటండి, నేను ఒక పక్క టెన్షన్ పడి చస్తుంటే అమ్మాయి 9 గంటలైంది, ఇంతవరకు రాలేదు. 5 గంటలకి రావాల్సిన పిల్ల ఇంతవరకు రాకపోతే ఎంత కంగారు పడతానో ఆలోచించారా మీరు? చూడు, ఇందాక నేను బజారుకి వెళ్ళినప్పుడు అమ్మాయి చిన్ననాటి స్నేహితురాలు లక్ష్మి కనిపించింది. మన అమ్మాయిని కూడా అడిగింది. ఒకవేళ దానికి ఫోన్ చేసి ఉంటుంది, దాని ఇంటికి వెళ్ళి ఉంటుంది. నువ్వు ఫోన్ చేయండి, దాని ఇంటికి ఫోన్ చేయండి. హలో అమ్మా లక్ష్మి, నేనమ్మా. అదే శారద వాళ్ళ ఫాదర్ని, సీతారాముని. ఏమీ లేదు, మా శారద ఆఫీసు నుంచి ఇంకా ఇంటికి రాలేదు. సమయం చూస్తే 9 గంటలు అవుతుంది. మీ ఇంటికి వచ్చిందేమని ఫోన్ చేస్తున్నా. ఏమిటి, మీ ఇంటికి రాలేదా? సరే సరే. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదంటే ఆగు, ఇప్పుడే వాళ్ళ ఆఫీసులో పని చేస్తుంది కదా, స్వాతికి ఫోన్ చేస్తాను. నువ్వేం కంగారు పడకు. హలో అమ్మా, నేనమ్మా శారద వాళ్ళ ఫాదర్ని. ఏమి లేదు, శారద కనిపించిందేమని ఫోన్ చేశాను. ఏమిటి నువ్వనేది నిజమా? ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? ఏమైందండి? లేదమ్మా. ఏమైందండి? నిజమా? ఏమండి? హలో, నేనమ్మా శారద వాళ్ళమ్మని. శారద మీ ఇంటికి రాలేదా? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నేను నమ్మను. నువ్వు చూసింది మా అమ్మాయిని కాదు. నేను నమ్మను, నేను ఒప్పుకోను. ఏంటండి, అది ఎవరితోనో వెళ్ళిపోయిందని అంటున్నారు. ఏంటండి ఇదంతా? అసలే నీ ఆరోగ్యం బాగాదు, ఎందుకు అనవసరంగా టెన్షన్ పడదు? నా మాట విను. మనం దానికి ఏం తక్కువ చేసామండి? ఏది కావాలంటే అది, ఎంత కావాలి అంతే అంత డబ్బు ఇచ్చి దాన్ని నాశనం చేశారు. అయినా రేపు మనం బజార్లోకి వెళ్ళి అలా తిరుగుతుంటే అమ్మ రాజేశ్వరి నీ కూతురు ఎవరితోనో లేచిపోయిందంట. కానీ 10 మందిలో మన పరువేం కావాలండి? మనం ఎలా బతకాలండి? ఇంతకన్నా అది కొత్త విషయం ఇచ్చి మనల్ని చంపేసి ఏ పని చేస్తుంటే చాలా బాగుండేదండి, చాలా బాగుండేది. దీనికి అందరికి కారణం మీరే. దాన్ని గారాబం చెయ్యొద్దు 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 అన్నాను. దాన్ని నెత్తలెక్కించుకొని దీనికి దారి తీశారు. ఊరుకో, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. టెన్షన్ పడకే, నా మాట విను. ఇంకా ఏం చేయమంటారు మీరే చెప్పండి. నాకు దాన్ని చూసినప్పుడల్లా మా అమ్మ గుర్తొస్తుంది. ఎందుకంటే అది అచ్చం మా అమ్మలాగే ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు నేనే ధైర్యంతో బ్రతకాలి. నేను బ్రతకను, నేను బ్రతకలేను. ధైర్యంగా ఉండు. అది దాంతో పాటే తీసుకెళ్ళిపోయింది. నేను నేను అవమానాన్ని భరించలేను, నేను బ్రతకలేనండి. రాజీ రాజీ రాజీ, ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతావు? బాధపడకే, బాధపడకు. అది నా ఆశలన్నీ ఒమ్ము చేసిందండి. ఎవరి కోసం బ్రతకాలి మీరే చెప్పండి. అమ్మా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇలా చేయండి అలా చేయండి అంటుంటే ఏనాడన్నా కాదన్నామా? దాన్ని పెళ్లి కూతుర్ను చేసి 10 మందిలో నేను ఎంతో గర్వంగా దాన్ని పెళ్లి పెట్ల మీద కూర్చోబెట్టి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండాలనుకున్నాను. నా ఆశలన్నీ అడి ఆశలు చేసింది. ఇంతకన్నా నేను చావడం ఉత్తమం అండి.
ఊహలు లేవు, నువ్వు లేక ఆశలు లేవు, నువ్వు లేక నేను లేను. నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు, నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు. నువ్వు లేక ఊహలు లేవు, నువ్వు లేక ఆశలు లేవు, నువ్వు లేక నేను లేను. నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు, నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు. అలలాగా వచ్చావు, అలజడిని రేపావు, కలనైనా అనుకోని కలవరమే నింపావు. కళ్ళలో మెరిసావు, గుండెనే తాకావు, క్షణమైన విడలేని చెలిమి నీవైనావు. నీరాక నా మదిలో నింపింది ఆనందం. నువ్వు లేకనే శూన్యం అంటోంది నా ప్రాణం. నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు, నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు. ఒంటరిగా నేనుంటే జంటగా వస్తావు, కొంటెగా నన్ను చూస్తూ కవ్వించిపోతావు. చింతగా నేనుంటే చెంతగా వస్తావు, చిరునవ్వు చిందిస్తూ చీకటైపోతావు. నీతోనే నా పయనం సాగాలి ప్రతి నిమిషం. నీతోనే నే కలిసి ఉండాలి జన్మాంతం. నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు, నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు. నువ్వు లేక ఊహలు లేవు, నువ్వు లేక ఆశలు లేవు, నువ్వు లేక నేను లేను. నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు, నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు, ఊపిరే ఉండదు. ఈరోజు ఊరి నుంచి చిన్నయ్య గారు వస్తున్నారని పెద్దయ్య గారు చెప్పారు. ఈయన అసలు ఎలా అంటాడో ఏంటో, ఎలా ఉంటాడో ఏంటో. ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది.
బాబుగారు, అది నేను నిన్ననే ఈ ఇంట్లో కొత్తగా పనికి చేరానయ్యా. ఆశ్చర్యంగా ఉందే, నువ్వు మా ఇంట్లో పనికి కుదిరావా? నమ్మలేకుండా ఉన్నాను. అదిలో ఒక సౌందర్యవతి, ఎంతటి మగవారినైనా నీ కనుసూపు